Someone, కొంచెం మూవ్ సార్, మీడియా కొంచెం మూవ్ సార్, సార్ కొంచెం మూవ్ సార్, కొంచెం మన మంగళగిరిని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాడు ఒక వ్యక్తి. ఆయన మాటలోన మనమంతా కూడా నడుస్తామని ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. चार्जिंग 10 रुपीस होता है। This bottle is made of construction. It does not rid of that aerated drink. Yes. Does it play with it? Price changes? No, it doesn't. It can hold it for 4 months. What's the price difference between a regular plastic and a construction? Regular plastic costs you like 3 rupees, and that costs you 30 rupees. I understand. Good morning. Sir, media langar side. Fine da? చెప్పమ్మా నేను ఎక్స్ప్లెయిన్ చేయండి. తీసుకురావాలి మన ఇంట్లో తల్లిదండ్రులు చెప్పదండి. మనం వాడిది ఏమన్నా కూడా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని పొద్దున పూట చెత్త వస్తే కాదు వాళ్ళకి కావాలి చైతన్యం తీసుకురావాలి. చెత్త మళ్ళీ రోడ్డు పైన పడదు కదా, మనం వేస్తే కదా రోడ్డు పైన పడదు. అందులో చైతన్యం తీసుకురావాలి. ఏమమ్మా ఆల్ ది బెస్ట్. మీరు ట్రైన్ సార్ మీరు నెక్స్ట్ ఇయర్ బోర్డ్ రెడీ. చాలా మార్పులు తీసుకొస్తాం. మున్సిపల్ స్కూల్ కదా, మున్సిపల్ స్కూల్.
విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పెద్దలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా మేడం గారు ఈరోజు సందర్శించడం జరిగింది. నేను మంగళగిరి శాసనసభ్యుడు అయిన తర్వాత స్వచ్ఛ మంగళగిరి పేరిట ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం ఇస్తేనే మంగళగిరి రూపురేఖలు మార్చాలన్న ఆలోచనతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నిజంగానే నాకు అదృష్టం ఉంది. కారణం ఏంటంటే నేను ఒక ఇద్దరికి ఫోన్ చేసి సిఎస్ఆర్ కింద నిలబడమంటే నాకన్నా స్పీడ్గా వాళ్ళే స్పందించి మంగళగిరి నియోజకవర్గానికి నిర్వహిస్తారు. ఇక్కడ చూస్తే ఒక ఎస్ఐఎల్ సంస్థ దాదాపు ₹1 కోటి ఏదైతే మన కార్మికులకి ఎక్విప్మెంట్ అవసరం ఉందో, బాగింగ్ మెషిన్ కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ అందిస్తుంది. ఇంకో పక్కన ఢిల్లీ సంస్థ కూడా స్వచ్ఛ అంబాసిడర్స్ కి జీతాలు కూడా వాళ్ళు చెల్లించే పరిస్థితి వచ్చారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి. త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు, అన్ని కార్పొరేషన్ మధ్య పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. దానికి మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత్ వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా చూసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం. ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా 365 రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలి. మంగళగిరి అంటే ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాల లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, తప్పనిసరిగా చేస్తాం, వాళ్ళు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 18 నెలల్లో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ లైన్లు కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్ కి వేయబోతుంది. కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల పని కాదు, మనందరి పని. చెత్త వెళ్ళి రోడ్డు పక్కన వెళ్ళం, మనం వేస్తే అక్కడ చెత్త ఉంటుంది. డ్రైన్లు ఈరోజు మూసుకుపోయినంటే దానికి కారణం మనం వేసిన చెత్త. సో ఇక్కడున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల చైతన్యం తీసుకురావాలి. ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈరోజు అద్భుతంగా ఆర్ట్ వర్క్ చేశారు. ఇది కేవలం అకాడమిక్ ఎక్సర్సైజ్ కాదు. మీరు ఇంటికి వెళ్ళదు, మీ తల్లిదండ్రుల చైతన్యం తీసుకురావాలి. తెలియకుండా ఎవరైనా రోడ్డు పైన వేస్తే ఆ చెత్త మనం ఎత్తి తిరిగి చెత్త పొట్లు వేద్దాం. కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి, కష్టపడాలి, మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరినీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవుస్తున్నాను. జై హింద్. ముఖ్యమంత్రి వర్యులు తలచి దీనికి గాను మనందరము ఒక స్వచ్ఛ ప్రతిజ్ఞ తీసుకోవడానికి సమయం. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తోందని నమ్ముతూ
ఈ రోజు నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నా తోటి వారికి కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇలా వచ్చాము, ఇలా రమ్మా, ఇలా అమ్మా 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 ఇలా రమ్మా, ఇలా రమ్మా. ఇలా రండి అమ్మా. అమ్మా ఇలా దుర్గా భవాని ఇలా హలో సార్.